ఇక భారత్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై జపాన్ మాజీ మంత్రి మాకిహారా చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చుట్టూ అంతర్జాతీయంగా ఒక కొత్త వివాదం రేగింది. ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి భారత ప్రభుత్వ అధికారుల అనాలోచిత నిర్ణయాలు, పట్టువిడుపులు లేని వైఖరే కారణమంటూ జపాన్ న్యాయశాఖ మాజీ మంత్రి హిడేకి మాకిహారా ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. జపాన్ మాజీ మంత్రి చేసిన ఆరోపణలు ఇప్పుడు మన దేశంలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనికి విదేశాంగ శాఖ స్పందిస్తూ మాకిహారా ఆరోపణల్ని ఆయన వ్యక్తిగతమైనవని కొట్టిపారేశారు. ఇంతకీ జపాన్ మాజీ మంత్రి ఎందుకిలా ఆరోపణలు చేశాడు? బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ఉన్నత స్థాయి అధికారుల తీరుపై ఎందుకు అంత అసహనంగా మాట్లాడారు? అసలు ఏం జరిగింది? భారత్ వైఖరిపై జపాన్ మాజీ మంత్రి సంచలన ఆరోపణలు. భారత అధికారుల తీరు వల్లే బుల్లెట్ ట్రైన్ ఆలస్యమన్న హిడేకి మాకిహారా. జపాన్ మాజీ మంత్రి ఆరోపణల్ని ఖండించిన భారత విదేశాంగ శాఖ. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చుట్టూ అంతర్జాతీయంగా ఒక కొత్త వివాదం రేగింది. ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి భారత ప్రభుత్వ అధికారుల అనాలోచిత నిర్ణయాలు, పట్టువిడుపులు లేని వైఖరే కారణమంటూ జపాన్ న్యాయశాఖ మాజీ మంత్రి హిడేకి మాకిహారా ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. అయితే భారత విదేశాంగ శాఖ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా, పక్కాగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. జపాన్కు చెందిన సీనియర్ రైల్వే ఇంజనీర్ ఇసావో సుజిమురా రాసిన ఒక వ్యాసాన్ని ఆ దేశపు మాజీ మంత్రి హిడేకి మాకిహారా ప్రస్తావించారు. భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చర్చల్లో తాను పాలు పంచుకున్నానని, అంతర్జాతీయ సమావేశాల్లో భారత అధికారుల వైఖరి చాలా మొండితనంగా కనిపించేది అన్నారు. మాట మార్చుతూ ఇచ్చిన మాటను అస్సలు పట్టించుకొని భారత అధికారులు చివరకు తమ స్వప్రయోజనాల కోసమే పట్టుపడతారని ఆరోపించారు. ఇండియాలో బుల్లెట్ రైల్ ప్రాజెక్టు ఆలస్యమవుతోందంటే దానికి 100% భారత అధికారులే కారణమంటున్నారు మాకిహారా. హై స్పీడ్ రైల్ నెట్వర్క్ సిగ్నలింగ్ వ్యవస్థ నుంచి జపాన్ పక్షాన్ని తప్పించారని ఆరోపించారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి ఈ ఏడాది జూలైలో జరిపిన భారత పర్యటన కూడా ఈ విషయంలో పెద్దగా పురోగతి సాధించలేకపోయిందని అన్నారు. జపాన్ మాజీ మంత్రి చేసిన ఆరోపణలు ఇప్పుడు మన దేశంలో పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ విమర్శలు గుప్పించారు. అత్యంత కీలకమైన సిగ్నలింగ్ వ్యవస్థ నుంచి జపాన్ను ఇండియా తప్పించిందని ఆరోపించారు. దీనిపై విదేశాంగ శాఖ స్పందిస్తూ మాకిహారా ఆరోపణలన్నీ ఆయన వ్యక్తిగతమైనవని కొట్టిపారేశారు. It is an individual opinion and at considerable variance with facts. India-Japan discussions on Mumbai-Ahmedabad high-speed train are in fact progressing well. Japan will provide E20 train series, but only in early 2030s. First section will be opened in 2027. జపాన్ ప్రభుత్వ ఆర్థిక సాయంతో వారి సాంకేతికతతోనే 508 కిలోమీటర్ల అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. భూసేకరణ వంటి అడ్డంకులు దాటుకుని పనులు ఊపందుకున్నాయి. గుజరాత్లోని సూరత్, బిలిమోరా మధ్య మొదటి విడత బుల్లెట్ రైల్ సర్వీసులను 2027 ఆగస్టు 15 నాటికి పక్కాగా ప్రారంభిస్తామని విదేశాంగ శాఖ చెబుతోంది. అలాగే జపాన్ అందిస్తున్న సరికొత్త E10 సిరీస్ బుల్లెట్ రైళ్లు ప్రస్తుతం ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. ఇవి 2030 ప్రారంభంలో భారత్కు అందుతాయి. అప్పటి వరకు భారత్లోని స్వదేశీ సాంకేతికతతో రైళ్లను సిద్ధం చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.